This conference will now be recorded. ఓకే అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మనం ఏంటంటే మనం గిట్ గురించి మాట్లాడుకుందాం. చూద్దాం, ఒక నిమిషం అండి, నేను జాయిన్ అవ్వలేకపోతున్నానంట. సరే, ఓకేనా. గిట్ టూల్ అండి. గిట్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అన్నమాట. మనకి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అంటారు, విసిఎస్ అంటారు, లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. రికార్డింగ్ అవ్వట్లేదు, అవుతుంది కదా? అవును, మీరు ఇంకా వెయిటింగ్ అంటారు. ఒకసారి 1 minute ఆగు. స్క్రీన్ ఎంత షేర్ అవ్వట్లేదు. One minute. ఓకేనా? సో ఓకేనండి, లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు మనం గిట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అంటారు, విసిఎస్ అంటారు, లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, ఎస్సిఎం. ఇక్కడ పెడదామండి. సో విసిఎస్ అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్, అండ్ ఇంకోటి ఏంటి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. మీరు ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వాడుతున్నారని అడుగుతారు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నాకు అది చెప్పలేదు అనుకోవచ్చు. ఓకేనా, గిట్. ఓకేనా, గిట్. సో ఈ గిట్ ని మన డెవలపర్స్ వాడచ్చు, అడ్మినిస్ట్రేటర్ వాడచ్చు, అందరూ వాడచ్చు. దీన్ని వాడుకునే విధానం తెలిస్తే కనుక అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ దీన్ని డెవలపర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. డెవలపర్స్ బాగా యూజ్ చేస్తారు, బట్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, గిట్ టూల్ కంటే ముందు ఏ టూల్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. అంటే ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు, బట్ నాలెడ్జ్. ఎస్సిసిఎం అండి, దీని ఫుల్ ఫామ్ కూడా అవసరం లేదు మనకి అసలు, ఎందుకంటే ఇవి లేవు గట్ మార్కెట్ లో. సో ఇది ఏంటంటే అసలు గిట్ ఏం చేస్తుంది అన్నది మనకు కాదు. ఫస్ట్ గిట్ ఏం చేస్తుంది, ట్రాకింగ్ చేస్తుంది ఫైల్స్ ని, డైరెక్టరీస్ ని. మీరు ఈ ఫైల్స్, ఈ డైరెక్టరీస్ చెప్పారనుకో, దాన్ని ట్రాక్ చేస్తుంది. అంటే ట్రాక్ అంటే దాని మీద ఎవరైనా చేంజెస్ చేశారా, ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేశారా, లేదా ఫైల్స్ మీద ఏమైనా మాడిఫికేషన్ చేశారా, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఏ టైం చేశారు, ఏం చేశారు, ఈ డీటెయిల్స్ అనేది ఏంటంటే ట్రాక్ చేస్తారు. గిట్ చేసే పని ఏంటంటే ట్రాక్ చేయడం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దాని గురించి ఏడబాతం చెప్పకుండా
గిట్ ఏం చేస్తుందిరా బాబు అంటే ట్రాక్ చేస్తుంది. నువ్వు ఈ ఫోల్డర్ ని గిట్ కి అప్పచెప్తే ఆ ఫోల్డర్ లో ఫైల్స్ ఏమైనా మోడిఫై చేశారా, ఎన్నిసార్లు చేశారు, ఏం చేంజెస్ చేశారు, ఇదంతా కూడా ట్రాక్ చేస్తుంది. క్లియర్ అయింది మీకు? చూడండి. సో ఇది ఉంది కదా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్, SCCM. ఓల్డ్ అండి ఇవి, ఈ 3 కూడా వదిలేసేయండి అసలు, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ట్రాక్ చేస్తుంది. ఒక HTML ఫైల్ చెప్పారనుకోండి, అది ఒకటే ట్రాక్ చేస్తుంది. లేదా ఏదో ఒక ఫైల్ టెక్స్ట్ ఫైల్ చెప్పారు, అది ట్రాక్ చేస్తుంది. ఒక్కటే ట్రాక్ చేస్తుంది, డైరెక్ట్ కూడా చేయలేదు. పైగా అది ఒక యూజర్ కి సపోర్ట్ చేస్తుంది. ఒక యూజర్ మాత్రమే, ఒక డెవలపర్ వర్క్ చేసుకోవాలి, ఏదో ఒక యూజర్ వర్క్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత RCS, ఇది మల్టిపుల్ ఫైల్స్ చేస్తుంది ట్రాక్. ఎన్ని ఫైల్స్ ఉన్నా ట్రాక్ చేస్తుంది, కానీ డైరెక్టరీ చేయదు, ఫోల్డర్ చేయదు, ఫైల్స్ చేస్తుంది. ఇది కూడా ఒక యూజర్ కి సపోర్ట్. దీని తర్వాత అంటే ఇంప్లిమెంటేషన్ అనేది చూస్తున్నారు కదా. తర్వాత CVS అని ఉంది. ఓకేనా? ఇది మల్టిపుల్ ఫైల్స్ చేస్తుంది, మల్టిపుల్ డైరెక్టరీ చేస్తుంది, కాకపోతే ఒక యూజర్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక ఎవడో ఒకటి వర్క్ చేయదు దాని మీద. చూసారు కదా ఈ 3. దీని తర్వాత వచ్చిందండి SVN అండి. ఇది 2000 లో వచ్చింది, సబ్ వెర్షన్. SVN అంటే ఏంటంటే సబ్ వెర్షన్. ఓకేనా? ఇది మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ డైరెక్టరీస్ వర్క్ చేస్తుంది, మల్టిపుల్ యూజర్ కి సపోర్ట్ చేస్తుంది. చాలా మంది యూజ్ చేసేవారు దీన్ని, ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అయితే గిట్ వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది, SVN సబ్ వెర్షన్ డౌన్ అయింది, గిట్ డామినేట్ చేసింది. అంటే అడ్వాంటేజెస్ కూడా అలాగే ఉన్నాయి మరి. సో సబ్ వెర్షన్ అండి SVN అంటే. ఇది ఇదేంటంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్, VCS, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఇది ఏంటంటే సెంట్రలైజ్డ్ VCS అండి, సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఎలా అంటే చూడండి, నేను థియరీ ఎక్కువ చెప్పకుండా డయాగ్రామ్ తోటి సింపుల్ గా చెప్తున్నాను మీకు. సెంట్రలైజ్డ్ VCS కి డిస్ట్రిబ్యూటెడ్ VCS కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు, అప్పుడు మీరు సింపుల్ గా చెప్పాలి. ఇది సెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ మనకి సర్వర్, ఇది ఒక సర్వర్ అన్నమాట, SVN సర్వర్. అంటే ఏముంటుంది దీంట్లో, ఈ సర్వర్ లో ఏముంటుందంటే మీ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ఉంటుంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్ సంబంధించిన మెయిన్ కోడ్, మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఇస్తాడు కదా, ఆ కోడ్ అంతా ఇందులో పెడతాను తీసుకొచ్చి. ఓకేనా? ఇది ఒక సర్వర్. డెవలపర్స్ ఉంటారా, డెవలపర్స్, వీళ్ళందరూ డెవలపర్స్ అన్నమాట. వీడు హోమ్ పేజ్ మీద వర్క్ చేయాలి, వీడు కాంటాక్ట్ పేజ్ మీద, మీకు తెలుసు కదా, వెబ్సైట్ ఓపెన్ చేసినా మన హోమ్ పేజ్, సర్వీస్ పేజ్, ప్రొడక్ట్, ఇలాంటి డిఫరెంట్ వస్తాయి. వీడు హోమ్ పేజ్ మీద, వీడి అబౌట్ పేజ్ మీద, వీడి కాంటాక్ట్ పేజ్ మీద, వీడి సర్వీస్ పేజ్ మీద, సర్వీస్ మళ్ళీ ప్రొడక్ట్ పేజ్ మీద, ప్రొడక్ట్ లో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అందరూ ఇలా ఎవడు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ ఉంది మెయిన్ కోడ్, ఇక్కడ ఉంది SVN. వీళ్ళందరూ కూడా దీనికి కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవాలి. ఈ సెంట్రలైజ్డ్ సర్వర్ ఉంది కదా, ఈ డెవలపర్ నుంచి, ఈ డెవలపర్ సిస్టమ్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలి. అంటే వీళ్ళందరూ దీనికి కనెక్ట్ అవ్వాలి, ఎప్పుడు కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఇలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి, కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటున్నారు బాగా. ఓకేనా? వీడికి నెట్వర్క్ ఇంటరప్ట్ వచ్చింది, వాడు చేసిందంతా పోయింది, సేవ్ చేయకపోతే పోయినట్టే, పోయింది వాడు చేసింది. ఎప్పుడు కూడా వీడు నాట్ ఓన్లీ దిస్ అండి, ఎవ్రీ యూజర్, ఈచ్ యూజర్ ఎప్పుడు కూడా కనెక్టెడ్ అయ్యి ఉండాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండాలి. SVN సర్వర్ కి, వేరే సిస్టమ్స్ కి ఎప్పుడు కూడా నెట్వర్క్ అనేది ఉండాలి. వాడు వర్క్ చేస్తున్నాడు, కోడ్ అంతా డిజైన్ చేస్తున్నాడు, చేంజెస్ చేస్తున్నాడు, నెట్వర్క్ పోయిందంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండాలి యూజర్ కి, సెంట్రలైజ్డ్ సర్వర్ కి. ఇది SVN స్టైల్. ఇది అంటే SVN ప్రొవైడ్ చేసే సర్వీస్ ఇలా ఉంటుంది. నేను సింపుల్ గా చెప్తున్నాను, ఇంకా చదవండి దీని గురించి, ఇంకా మీరు డీటెయిల్ గా డిఫరెంట్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడు కూడా నెట్వర్క్ అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండాలి. ఇది మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ట్రాక్స్ ఇవన్నీ చేసుకోవచ్చు,
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుని కోడ్ వీళ్ళ దగ్గర ఉండదు. కోడ్ ఇక్కడున్న కోడ్ వీడు తెచ్చుకొని నేను ఇక్కడ నా ఓన్ గా నేను చేసుకుంటానంటే కుదరదు. దీనికి కనెక్ట్ అయ్యి నువ్వు ఇక్కడే చెయ్యంటున్నాడు వాడు. మాస్టర్ కూడా ఇక్కడ ఉంది, ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్. ఓకేనా? సో ఇది ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండాలి, అంటే స్టిల్ కంటిన్యూస్ గా కనెక్ట్ అయ్యి ఉండాలని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే సినారియో తీసుకుందాం మనం. గిట్ వేరు, గిట్ హబ్ వేరు. గిట్ హబ్ అనేది ఒక రిమోట్ రిపాజిటరీ. అది రిమోట్ లొకేషన్ లో ఉంటుంది. అది యుఎస్ లో ఉందా, యూకే లో ఉందా, ఇండియాలో ఉందా, ఎక్కడ ఉన్నది అన్నది మనకు తెలియదు. అది రిమోట్ లొకేషన్ లో ఉంటుంది. అదొక రిజిస్ట్రీ. గిట్ అనేది ఒక టూల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గిట్ అనేది ఒక టూల్. గిట్ హబ్ అనేది టూల్ కాదు, రిజిస్ట్రీ. గిట్ హబ్ అనేది ఒక రిజిస్ట్రీ, ఒకటే ఉంటుంది రిజిస్ట్రీ అనేది. మనం AWS లో మాట్లాడుకున్నాం ECR, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, అది కూడా గిట్ హబ్ లాంటిది. అప్పుడు కూడా నేను చెప్పినట్టు గుర్తు. ACR, ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, అది కూడా ఒక రిజిస్ట్రీ. వాళ్ళకి గిట్ హబ్ అనేది పబ్లిక్ కదా, ఎవరన్నా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో GCR, గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ, అదవుతుందా? గిట్ హబ్ కూడా ఒక రిజిస్ట్రీ, ఇది ఒక రిజిస్ట్రీ. సో ఏముంటాయి ఈ రిజిస్ట్రీ? వాట్ ఈస్ రిజిస్ట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ రిపాజిటరీస్. ఆ రిజిస్ట్రీలో కలెక్షన్ ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయి. రిపాజిటరీ అంటే ఒక ఫోల్డర్. దీంట్లో ఏముంటుందంటే రిపాజిటరీ ఉంటుంది. పెడదాం రిపాజిటరీ స్పెల్లింగ్ ఇది రాంగ్ చూసుకోండి. సో రిపాజిటరీ అంటే ఏంటి? ఫోల్డర్. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని బ్రాంచ్ అంటారు, ఫోల్డర్ అంటారు. బ్రాంచ్ అన్నా ఒకటే, ఫోల్డర్ అన్నా ఒకటే. దీనికన్నా ఫోల్డర్ రాస్తాం మీకు ఈజీగా గుర్తుండడానికి. రిపాజిటరీ అంటే ఫోల్డర్. అలాంటి ఫోల్డర్ చాలా ఉంటాయి. నేను D డ్రైవ్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. D డ్రైవ్ అనేది ఒక రిజిస్ట్రీ. ఆ D డ్రైవ్ లో నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ D డ్రైవ్ అనేది ఒక గిట్ హబ్ అనుకోండి. ఓకేనా? ఓకే, రిపాజిటరీ ఫోల్డర్స్ ఉంటాయి. రిపాజిటరీ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ రిపాజిటరీ? కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్, కలెక్షన్ ఆఫ్ కోడ్. ఇమేజెస్ ఉండొచ్చు, ఎవరి ఫైల్స్ ఉండొచ్చు, ఎవరి కోడ్ ఉండొచ్చు. కోడ్ పెట్టుకోండి, లేకపోతే ఇమేజెస్, డాక్యుమెంట్ ఇమేజెస్ పెట్టుకోండి, లేకపోతే మీ ఫైల్స్ పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఇక్కడ డెవలపర్ పెట్టుకుంటాడు, కోడ్ పెట్టుకుంటాడు. ఓకేనా? రిపాజిటరీ ఏముంటుందంటే కోడ్ ఉంటుంది. కోడ్, కలెక్షన్ ఆఫ్ కోడ్, కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్, ఏదైనా చెప్తారు. ఓకేనా? సో ఇదన్నా, ఇది క్లియర్ కదా. గిట్ హబ్ వేరు, గిట్ టూల్ వేరు. మనం ఇప్పుడు గిట్ టూల్ గురించి మాట్లాడుకుంటున్నాం, హబ్ గురించి కాదు. అది కూడా చూపిస్తాం. గిట్ టూల్ ఇది. ఓకేనా? ఇదేంటిది? గిట్ హబ్. ఇది గిట్ హబ్ అన్నమాట. అంటే మనం మాస్టర్ కూడా ఇక్కడ పెట్టాం. ఓకే, అది గిట్ హబ్ అవ్వచ్చు, లేదా AWS అయితే ECR, ఎజూర్ అయితే ACR, గూగుల్ అయితే GCR, ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఈ మూడింటి గురించి కాదు కాబట్టి, మనం గిట్ హబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గిట్ హబ్ తీసుకున్నాం. ఇది ఇక్కడ ఉంది, నా మాస్టర్ కోడ్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఈ మాస్టర్ కోడ్ ఏం చేయాలి? డెవలపర్స్ దాని మీద వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఆ కోడ్ వీళ్ళ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇది రిమోట్ లొకేషన్ లో ఉంది కదా, వీళ్ళ సిస్టమ్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి. అంటే నెట్వర్క్ కావాలి కదా. ఫస్ట్ టైం మాత్రం నెట్వర్క్ కావాలండి వీళ్ళందరికీ. ఫస్ట్ దీనికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి వాళ్ళ కోడ్ అంతా వాళ్ళ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంక నెట్వర్క్ అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ అంతా కూడా వీళ్ళు సబ్ బ్రాంచ్ లోకి క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు. క్లోన్ అంటారు. క్లోన్ అంటే ఏం లేదు, కాపీ చేసుకోవడం. ఇక్కడ ఏదైతే మాస్టర్ కోడ్ ఉందో, ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ఉందో, వీళ్ళు అంటే వాళ్ళు ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాప్టాప్స్ లోకి డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత ఇంకా నాకు అవసరం లేదు నెట్వర్క్.
అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే కంటిన్యూస్ గా నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉండవలసిన అవసరం లేదని మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపల్సరీ కనెక్ట్ అయి ఉండాలి, ఇక్కడ అవసరం లేదు. కానీ ఇప్పుడు వీడు చేంజెస్ చేశాడు వీడు వచ్చిన తర్వాత. బట్ నేను మీకు మేజర్ డిఫరెన్స్ చెప్తున్నాను ఎందుకు పాపులర్ అయింది. సో ఇక్కడ చూడండి, వీడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా వీళ్ళందరూ, ఎవడు వర్కౌట్ చేసుకుంటాడు. వీడు మొత్తం కాంటాక్ట్ పేజ్ లేదా సర్వీస్ పేజ్ అంతా ప్రాపర్ గా ప్రిపేర్ చేశాడు, కోడ్ అంతా డిజైన్ చేశాడు. ఇక్కడే యూనిట్ టెస్ట్ కూడా చేశాడు. యూనిట్ టెస్ట్ అంటారు, యూనిట్ టెస్టింగ్ కూడా అయిపోయింది. అని వీడి సిస్టమ్ లో టెస్టింగ్ అయిపోయింది, కోడ్ అంతా రెడీ అయిపోయింది కదా. మరి దీన్ని ఏం చేయాలి, మళ్ళీ మాస్టర్ బ్రాంచ్ కి అప్లోడ్ చేశాడు, మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, అప్లోడ్ చేస్తారు, ఇంకా అవసరం లేదు. అర్థమైందా? అదే ఇదైతే కంటిన్యూస్ గా నువ్వు కనెక్ట్ అయ్యి నువ్వు కోడ్ డిజైన్ చేసుకుంటావో ఇంకో చేంజ్ చేసుకుంటావో చేంజెస్ చేసుకో, కానీ దీనికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మధ్యలో ఏమాత్రం ఇంటరప్ట్ వచ్చిందా అంతే, గోవిందే. అర్థమైందా? మేజర్ డిఫరెన్స్ అర్థమైందా? ఇది క్లియర్ అంటే మీకు ఆన్లైన్ పీపుల్స్ గిట్ ఫుల్ ఫామ్ నేను చూడలేదు. గిట్ అన్నమాట, ఓకేనా? నీకు అంత ఫుల్ ఫామ్స్ గడ్డ కావాలంటే చూడండి, గిట్ ఫుల్ ఫామ్. మెడికల్ నేమ్ చూసారా ఎలా వచ్చిందా? గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్, అంతవరకే. గిట్ ఫుల్ ఫామ్ మెడికల్ టెర్మినాలజీ వచ్చింది మనకి, ఇది చూసుకోవాలి. సింపుల్ గా ఏమి ఇచ్చాడండి, గిట్ ఎస్సిఎం అని ఇచ్చింది సార్. అంత అవసరం లేదు, బట్ మనం ఎప్పుడు కూడా ఇక ఇచ్చాడు సాఫ్ట్వేర్ ట్రాకింగ్ చేంజెస్ ఇన్ ఎనీ సెటప్, అదే మనం చెప్పుకోవాలి. గిట్ ఫుల్ ఫామ్ ఇట్లాంటి. ఇప్పుడు ఈసీఆర్ అంటే చెప్తానండి, అనలిస్టిక్ కంటైనర్ రిజిస్టర్, అది చెప్పానా? మరి ఇది ఎందుకు చెప్పలేదు? ఇలాంటి జోకులు వేస్తారని చెప్పలేదు, అర్థమైందా? అవన్నీ చెప్పేది ఒకటి ఎందుకు చెప్పలేదు ఇది. సరే లైట్, ఓకే. దీన్ని ఓకే. సో ఇదన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకోవాలి, ఇందులో మనకి 3 phases ఉంటాయి. 3 phases. ఆ 3 phases ఏంటి, 4th phase ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. గిట్ లో 3 phases ఉంటాయి, ఇది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. ఇది 4th phase. ఏది ఎక్కడ ఉంటుందని మనం తెలుసుకోవాలి కదా. చెప్తాను కదండి, గిట్ గురించి మనం 2 వారాలు చెప్పుకోవచ్చు, అంత అవసరం లేదు, ఓకేనా? సో ఫేజ్ 1 అండి ఇది, ఓకే. ఇది మీ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. వర్కింగ్ డైరెక్టరీ అంటే మీ ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు కదా, మీ ప్రాజెక్ట్ కోడ్ అంతా డౌన్లోడ్ చేసుకోవడానికి, అది మీ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు గిట్ హబ్ లో మాస్టర్ కోడ్ ఉంటుందా, అదంతా ఎక్కడ పెట్టుకుంటారు, ఏదో ఫోల్డర్ లో పెట్టుకోవాలి కదా, అదే మీ వర్కింగ్ డైరెక్టరీ. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ చూడండి, స్పెల్లింగ్ రాంగ్. ఫేజ్ 2 అండి ఇది, సర్లే ఫేజ్ 1, ఓకేనా? స్పెల్లింగ్ చూసుకోండి. ఫేజ్ 2 ఇదేంటంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అంటారు. స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అంటారు. థర్డ్ ఫేజ్ 3 ఇది లోకల్ రిపోజిటరీ. ఫుల్ నేమ్స్ ఏమైనా అయిపోయింది, లోకల్ రిపోజిటరీ. ఈ 3 ఫేజ్లు కూడా ఎక్కడ ఉంటాయి అంటే, ఎవరైనా క్వశ్చన్ ఇస్తే కనుక ఈ 3 ఫేజ్లు నా ల్యాప్టాప్ లోనే ఉంటాయి. ఈ 3 ఫేజెస్ మీ ల్యాప్టాప్ లోనే ఉంటాయి, ఓకే. మరి ఇదేంటి సరే పక్కనే సార్, ఇదేంటంటే ఇదే
రిమోట్ రిపాజిటరీ, అదే గిట్హబ్. గిట్హబ్ అవ్వచ్చు, ఈసీఆర్ అవ్వచ్చు, ఏసీఆర్ అవ్వచ్చు, జీసీఆర్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. రిమోట్ రిపాజిటరీ, రిమోట్ రిపో అంటే ఏంటి? రిమోట్ రిపో అంటే గిట్, ఇప్పుడు మనం చెప్పుకునే దాని ప్రకారం గిట్ హబ్. ఇప్పుడు మనం ఈసీఆర్ ఇవేం వాడం కదా, గిట్ హబ్, ఈసీఆర్, ఏసీఆర్, జీసీఆర్ ఇదే. ఇది ఇక్కడ మీ ల్యాప్టాప్ లో లేదు చూసారా, ఇది పక్కన పెట్టాను. అంటే ఇది ఎక్కడ ఉండదు, రిమోట్ లొకేషన్ లో ఉంది, మన ల్యాప్టాప్ లో అయితే కాదు. ఫస్ట్ పేజ్ లో ఏముంటుంది? వర్కింగ్ డైరెక్టరీ ఏముంటుంది అంటే మీ ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది కదా, అది ఉంటుంది. మాస్టర్ కోడ్, మీ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ఇక్కడ పెట్టుకుంటారు, పెట్టుకుని దాని మీద చేంజెస్ అనేవి చేస్తారు. ఓకేనా? స్టాకస్ అంటే చేంజెస్ జరిగిన తర్వాత, అంటే గిట్ ట్రాక్ చేసిన తర్వాత అది స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాకి వచ్చేస్తుంది. అంటే ట్రాకింగ్ మొదలైపోయింది. మీరు ఏదో ఒక ఫైల్ ఉంది, అందులో సుధీర్ అని ఒక ఫైల్ పెట్టారు, ఓకే, ట్రాక్ చేసింది, గిట్ ట్రాక్ చేసిందండి. అంటే స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాకి వచ్చేసింది. అది ట్రాక్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఉంటుంది, వీళ్ళకి సెకండ్ ఫేజ్ లో ఉంటుంది. మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక 2 నేమ్స్ యాడ్ చేశాడు, మోహన్ అండ్ రాజు, బాలాజీ అని చెప్పేసి కొన్ని నేమ్స్ పెట్టాడు, సతీష్ అని, భారతి అని, ఏదో కొన్ని నేమ్స్ ఇలా యాడ్ చేస్తాడు. మరి మాడిఫై అయిందా? మాడిఫై అయ్యింది కదా. అప్పుడు మళ్ళీ గిట్ ఏం చెప్తుంది? ఆ ఫైల్ మాడిఫైడ్ అని చెప్తుంది. ఈ ఫైల్ మాడిఫై అయింది, నువ్వు చెక్ చేసుకో అని చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెట్టినప్పుడు సుధీరే ఉంది, ఓకే, సుధీర్ అని ఉంది, అది అలా ఉంది, ట్రాక్ అయ్యి ఉంది. సెకండ్ స్టేజ్ తర్వాత ఇంకొక పర్సన్ చేంజ్ చేసి మాడిఫై చేశాడు. అప్పుడు గిట్ ఏం చెప్తుంది? మాడిఫైడ్. మాడిఫై చేసాక సేవ్ చేయాలి కదా. మరి సుధీర్ అని పెట్టి సేవ్ చేసావు, తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి ఇంకో 2 పేర్లు పెట్టాడు, మాడిఫై ఉంది, తర్వాత సేవ్ చేసావు. మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక 3 నేమ్స్ పెట్టాడు, మాడిఫైడ్. అంటే చెప్తుంది అనమాట ఏం చేస్తుంది, ఎన్నిసార్లు చేంజెస్ జరిగినాయి ఏంటి అని చెప్తుంది. మాడిఫైడ్ అని చెప్తుంది, అంటే ట్రాక్ చేస్తుంది కాబట్టి చెప్తుంది. అది ట్రాక్ చేస్తుంది స్టేజింగ్ ఏరియాలో కాదు. ట్రాకింగ్ అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు. స్టేజింగ్ ఏరియాలో ఉన్నప్పుడే మనకి అది మాడిఫై అయిందా ఏమైందని చెప్తుంది. ఓకే, మాడిఫై చేసావు, కమిట్ చేయాలి. ఇప్పుడు కమిట్ అంటే సేవ్. కమిట్ నథింగ్ బట్ సేవ్ చేయడం. సేవ్ చేసావు, సేవ్ చేసావు అంటే నువ్వు కోడ్ అంతా ప్రాపర్ గా రాసావు, అంత ఓకే అనుకున్నావు, సేవ్ చేసావు, అంతే కదా. మనం ప్రాపర్ గా రాసినప్పుడే కదా సేవ్ చేస్తాం. సేవ్ చేసావు, అప్పుడు అది లోకల్ రిపాజిటరీకి వచ్చేస్తుంది, అంటే పేజ్ 3కి వచ్చేస్తుంది. కమిట్ చేస్తే నీకు లోకల్ రిపాజిటరీకి వచ్చేస్తుంది, అంటే నువ్వు లోకల్ రిపోలో ఉన్నది ఫైల్. ఓకే, అంతా రెడీ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. మరి అంతా రెడీ అయిపోయిన తర్వాత నువ్వు టెస్ట్ చేసుకుంటావు ఒకసారి, లోకల్ ఒకసారి యూనిట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, యూనిట్ టెస్ట్ చేస్తావు. యూనిట్ టెస్ట్ అంటారు. యూనిట్ టెస్ట్ ఒకసారి చేసుకుంటాం. టెస్ట్ చేసుకుంటాం, ఈ కోడ్ అయిపోయింది కదా, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? చేయవలసిందే ఉంది, రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ మూవ్ చేస్తాం. నువ్వు ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకుంటావు, ఇలా టెస్ట్ చేసుకుంటావు. అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ ని ఇక్కడికి అప్లోడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి చేయరండి, యూనిట్ టెస్టింగ్ నుంచి మీరు చేస్తారనుకుంటారేమో. టెస్టింగ్ అన్న ఇక్కడ టెస్టింగ్ జరుగుతుందని చెప్తున్నాను అంతే. టెస్టింగ్ అయిపోయిన తర్వాత కోడ్ ని ఇక్కడి నుంచి ఏం చేస్తారు? లోకల్ రిపోజిటరీ నుంచి రిమోట్ రిపోజిటరీకి మూవ్ చేస్తారు. అర్థమైందా? మళ్ళీ కావాలంటే రిమోట్ రిపోజిటరీ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకో వర్కింగ్ డైరెక్టరీకి, మళ్ళీ నువ్వు ట్రాక్ చేసుకో, మళ్ళీ అప్లోడ్ చేసుకో. ఇది అర్థమైందా? ఇది క్లియర్ కదా, ఈ 3 ఫేజెస్. ఆన్లైన్ పీపుల్స్ సరే చూద్దాం. ఇప్పుడు ఇది మనం లైవ్ లో చూద్దాం, ప్రాక్టికల్ గా చూద్దాం. సో గిట్ టూల్ అండి, చాలా చిన్న టూల్ అది, చాలా చిన్న టూల్ ఇది, చాలా ఈజీ కూడా ఇన్స్టాల్. గిట్ డౌన్లోడ్ అని విండోస్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, లైనక్స్ ఉంటుంది. లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
విండోస్ లో ఇన్స్టాలేషన్ చేశాను. ఓకేనా, మనకు లైనక్స్ లో కూడా చూపిస్తాను. సో ఇలా మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్. విండోస్ అనుకోండి ఇలా క్లిక్ చేయండి. 64 బిట్ 32 బిట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. 64 బిట్ అనుకుంటే కనుక ఇలా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ ఈజీ, మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఫినిష్ చాలా ఈజీ ఇన్స్టాలేషన్. అది కూడా చూపించాలి అవసరం లేదు కదా. నెక్స్ట్ ఫినిష్ అంతే. ఓకే, అయిపోయిన తర్వాత మీకు ఇలా రైట్ క్లిక్ నొక్కితే ఏంటంటే లైనక్స్ ఉన్నది స్టార్ట్ అవుతుంది. లైనక్స్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. గిట్ బ్యాష్ వచ్చింది చూసారా, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వస్తుంది. గిట్ జియో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది ఎవరు పెద్ద వాడమ్మా, ఓన్లీ ఇది వాడతాం గిట్ బ్యాష్ అని. మీకు గిట్ టూల్ వస్తుంది చూడండి. చూడడానికి కమాండ్ ప్రాంప్ట్ లో ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్ అయితే కాదు. అయితే ఈ గిట్ ఎప్పుడు వచ్చింది మనకి? 2005 లో వచ్చింది. గిట్ ఫౌండర్ ఎవరు? లైనస్ టార్వాల్డ్. గిట్ ఎప్పుడు వచ్చింది? 2005 లో వచ్చింది. గిట్ ఫౌండర్ ఎవరు? లైనస్ టార్వాల్డ్. లైనస్ టార్వాల్డ్ ఎవరు? లైనక్స్ ఉన్నది కదా, వాడే దీని ఫౌండర్. రెడ్ హ్యాట్ లైనక్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో గిట్ ఫౌండర్ కూడా వాడే. 2005 లో తీసుకొచ్చాడు. చాలా పాపులర్ అయింది గిట్ టూల్. అంతకుముందు అందరూ ఎస్విఎన్ వాడేవారు, సబ్వర్షన్ వాడేవారు. ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఎక్కువగా వాడేది ఏంటంటే గిట్ అండి. ఓకేనా, మీ రెజ్యూమ్ కంపల్సరీ గిట్ ఉంటుంది. ఓకేనా, గిట్ ఎస్విఎన్ ఇవన్నీ పెట్టవలసిన అవసరం లేదు, గిట్ పెట్టుకోండి. ఓకేనా, గిట్ పెట్టుకోండి. సో ఇది ఈ గిట్ టూల్ అనేది కంప్లీట్ గా లైనక్స్ బేస్డ్ అండి. లైనక్స్ కమాండ్స్ ఉంటాయి ఇక్కడ. కెర్నల్ మీకు లైనక్స్ కెర్నల్ ఉంటుంది ఇక్కడ. సో లైనక్స్ బేస్ అయ్యే వర్క్ అవుతుంది. లైనక్స్ కమాండ్స్ ఇక్కడ యూజ్ అవుతుంది. నేను వేరే కమాండ్స్ ఇస్తానంటే కుదరదు. గిట్ టూల్ లో మీరు వాడవలసింది లైనక్స్ కమాండ్స్. చాలా క్లియర్ గా చెప్తాను, మళ్ళీ తప్పుడు ఉండదు. ఓకేనా. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేను ఎక్కడ ఉన్నాను? నథింగ్ బట్ అంటే ఏంటి, ఫాంట్ సైజ్ పెంచాలి. ఓకేనా. సో చూడండి, నువ్వు క్యారెక్టర్ ఎక్కుతున్నాను. సో చూడు ఇక్కడ చూడండి, డాలర్ కనిపిస్తుంది అక్కడ, చూసారా? యూజర్ అన్నమాట. డాలర్ అంటే ఏంటి? యూజర్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను? డెస్క్టాప్ మీద ఉన్నాను. డెస్క్టాప్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి అంటే MKDIR మేక్ డైరెక్టరీ. లైనక్స్ లో డైరెక్టరీ క్రియేట్ చేయాలి. లైనక్స్ లో డైరెక్టరీ అంటే ఫోల్డర్. సో డైరెక్టరీ నేమ్ ఏంటంటే మనం 001, ఇది నా ఫోల్డర్ నేమ్ అన్నమాట. సో చూసారా, పర్మిషన్ డైరెక్ట్ అంటుంది. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను టాప్ లెవెల్ రూట్ డైరెక్టరీ పెట్టాను ముందు. ఫార్వర్డ్ స్లాష్ ఏంటి? టాప్ లెవెల్ రూట్ డైరెక్టరీ. ఇది పెట్టకూడదు కదా, ఇది విండోస్ సిస్టమ్ కదా. ఓకేనా, మీకు పర్మిషన్ డైనైడ్ అని వస్తుంది. ఓకేనా, మీరు ఇలా ఇవ్వాలి. అంటే మీరు లైనక్స్ లో చేసినట్టు ఇక్కడ చేస్తారని అందుకే అది చూపించడం కోసమే నేను అది యూజ్ చేశాను. మీరు లైనక్స్ లో చేసినట్టే
లైనక్స్ సర్వర్లో అయితే అలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే, డైరెక్టరీ క్రియేట్ అయింది. మీరు ఎల్ఎస్ అనివ్వండి, డైరెక్టరీ కనిపిస్తుంది చూడండి. అక్కడ నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి. అందులో మన డైరెక్టరీ ఏది? ఎల్ఎస్ ఏమేమి ఇచ్చారండి? స్మాల్ క్యాపిటల్? డెవ్ 001. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఒక ఫోల్డర్ నుండి ఇంకో ఫోల్డర్ చేంజ్ అవ్వాలంటే సిడి. సో నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను? డెవ్ 001 లో ఉన్నాను. మీరు ఎలా వెళ్ళచ్చు సార్, ఇదంతా ఎందుకు, నాకు తలపడానికి ఎందుకు, నేను క్లోజ్ చేస్తాను. ఎక్కడ ఉంది డెవ్ 001? ఇక్కడ క్రియేట్ చేశాను కదా నేను. డెస్క్టాప్ మీదే కదా పెట్టారు. ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే, డైరెక్ట్ గా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ నొక్కి గిట్ బ్యాష్ రన్ అనుకోండి, డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతుంది. మీరు ఏ లొకేషన్ లోకి వెళ్ళి గిట్ ఓపెన్ చేస్తే ఆ లొకేషన్ చూపించేస్తుంది. చూడండి, ఇంతకుముందు ఎలా వెళ్ళాను నేను, సిడి ఇచ్చుకుని అలా వెళ్ళాను. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆ లొకేషన్ లో ఓపెన్ చేస్తాను, డైరెక్ట్ ఆ పాత్ వచ్చింది సార్. ఇది కూడా ఉంటుందని చెప్తున్నాను, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్స్ ఉంటాయి. ఫైల్ కాదు, డైరెక్టరీ. వచ్చేస్తుంది, లొకేషన్ వచ్చేస్తుంది. లేదు నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళి దీని మీదకి వెళ్తానంటే, చేంజ్ అవుతారంటే అలా వెళ్ళచ్చు. డైరెక్ట్ గా ఆ లొకేషన్ కి వెళ్ళి మీరు గిట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఆ లొకేషన్ చూపించేస్తుంది. ఇది మన వర్కింగ్ డైరెక్టరీ, అంటే ఫస్ట్ ఫేజ్ 1 లో ఉన్నాం అన్నమాట. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గిట్ స్టేటస్ అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే స్టేటస్ ఏమంటుంది? నాట్ ఏ గిట్ రిపాజిటరీ అంటుంది. అది గిట్ రిపాజిటరీ కాదని చెప్తుంది. అది జస్ట్ ఫోల్డర్ కదా, అది ఎందుకు గిట్ రిపాజిటరీ ఉంటుంది? చూడండి, గిట్ రిపాజిటరీ అయితే డాట్ గిట్ ఉండాలని చెప్పి, డాట్ గిట్ అనేది ఎక్కడ ఉందో అది గిట్ రిపాజిటరీ. మీరు డాట్ గిట్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ls-a హిడెన్ ఫైల్స్ అన్నమాట. హిడెన్ ఫైల్స్ నువ్వు ఎలా ఫైండ్ చేస్తావు అని అడిగితే ls-a కమాండ్ తో చెక్ చేస్తానని చెప్పాలి. చూడండి, డాట్ గిట్ కనిపిస్తుంది మీకు. సరే, డాట్ అంటే ఏంటి? డైరెక్టరీ ముందు కానీ ఫైల్ ముందు కానీ డాట్ ఉంటే అది హిడెన్ ఫైల్, అది కనిపించదు, నార్మల్ గా కనిపించదు. ls-a కమాండ్ ఇస్తేనే కనిపిస్తుంది. చూడండి, ఇది లేదు కదా. సో ఇది లేనప్పుడు ఇది పట్టించుకోదు, అసలు ఇది గిట్టే కాదు, గిట్ రిపాజిటరీ కాదు అని చెప్తుంది. అర్థమవుతుందా? గిట్ టూల్ అవ్వచ్చు కానీ అది గిట్ రిపాజిటరీ కాదు. గిట్ పట్టించుకోవద్దండి, గిట్కి సంబంధం లేదు. ఇది ఉంటేనే గిట్. ఇది ఏంటి అనుకున్నారు? డాట్ గిట్ అనేది ఏంటి తెలుసా? లోకల్ రిపాజిటరీ. నేను డయాగ్రామ్ లో లోకల్ రిపాజిటరీ అని చెప్పాను కదా, అది ఇదే లోకల్ రిపాజిటరీ. సో మరి ఎలా ఇది రావాలంటే గిట్ ని ఇనిషియలైజ్ చేయాలి. అంటే గిట్ కి చెప్పాలి ఇది నా గిట్ రిపాజిటరీ అని. గిట్ ఇన్ఇట్ అంటే ఇనిషియలైజ్ చేయండి. చూడండి, ఏమండి డాట్ గిట్ వచ్చి చూసారా, ఇది లోకల్ రిపాజిటరీ. మీరు కాదు సిడి డాట్ గిట్ లోకి వెళ్ళండి. చూడండి, కొన్ని ప్లగిన్స్, కొన్ని డైరెక్టరీస్, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? చూసారా, ఇమేజ్ సైజ్ పెంచేసరికి పక్కకి వెళ్ళిపోయింది. సరే, డాట్ గిట్ లో ఉన్నాను, అర్థమైందా? సో కొంచెం పెంచిన 24 పెట్టినా. సో మళ్ళీ నేను సిడి డాట్ అంటే సిడి డాట్ అంటే ఏంటి? నేను డెవ్ 01 వచ్చేసాను, ఈ ఫోల్డర్ వచ్చేసాను. అందుకని సిడి డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ. సిడి సింగిల్ డాట్ అంటే ప్రజెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నో అదే డైరెక్టరీ చూపిస్తారు. సిడి డాట్ అంటే ఈ ప్రీవియస్ ఉన్న డైరెక్టరీ మూవ్ అయిపోతాం. ఈరోజు మనకు అయ్యేలా లేదు.
మనం రేపు చూద్దామండి మిగతా. ఓకేనా? లైనక్స్ సర్వర్ షట్ డౌన్ చేయలేదు. లైనక్స్ సర్వర్ షట్ డౌన్ చేయాలంటే ఇన్నింటి 0 అన్నమాట. ఓకేనా? దీనివల్ల కొంచెం స్లో అయిపోయింది. మార్నింగ్ యూఎస్ నుంచి ఒక అమ్మాయి కానీ సరే ఓకే డన్. సిడి అన్నాను అనుకోండి, చూసారా మెయిన్ డైరెక్టరీకి వచ్చేసాను. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళాలనుకోండి, ఇలా లైనక్స్ అలవాటు అయిపోయి డెస్క్టాప్ ఫార్వర్డ్ చేసి వాడేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ డెస్క్టాప్ మీద ఉంది కదా డెవ్, చూసారా ఇక్కడ మాస్టర్ వచ్చింది, మాస్టర్ అనేది రాలేదు. అబ్జర్వ్ చేశారా? మీరు ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేశారో వెంటనే ఇది మాస్టర్ వచ్చింది. అంటే ఇది మాస్టర్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఫోల్డర్, ఇది మాస్టర్ బ్రాంచ్ అన్నమాట. మెయిన్ మాస్టర్ బ్రాంచ్, మెయిన్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ మన కోడ్ ఏమీ లేదు. మీరు గిట్ స్టేటస్ అనేవాడిని చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్. మీరు గిట్ ఇన్స్లైజ్ చేసిన తర్వాత ఆ వర్కింగ్ డైరెక్టరీ ఫస్ట్ ఫేజ్ మాస్టర్ అని వచ్చింది. నో కమిట్ సెట్, నథింగ్ టు కమిట్. కమిట్ అంటే సేవ్. కమిట్ చేయడానికి ఏం చేయాలి? అసలు ఫైల్స్ లేవు కదా, ఇక్కడ ఏవి లేవు కదా, ఎంటీ ఫోల్డర్ కదా. ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను చూడండి. టచ్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్ AWS డెవ్ అదే ఇద్దాలండి. షట్ డౌన్ AWS సిస్టమ్ అంటే జావా, పైథాన్, రూబీ, Node.js కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశారు. మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ అనేవాడిని ఇంతకుముందు మనకి ఏం చూపించింది? నథింగ్ టు కమిట్ అని, ఇలా నో కమిట్ అని చూపించింది. ఇప్పుడు చూడండి అన్ట్రాక్డ్ ఫైల్ అని చెప్తుంది. అంటే ఏం చెప్తుంది? నువ్వు స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాని మూవ్ చేయలేదు, ఫైల్స్ అయితే ఉన్నాయి, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి ఫైల్స్. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే గిట్ దీన్ని ట్రాక్ చేయట్లేదు. ఇంకా గిట్ ట్రాక్ చేయాలంటే నువ్వేం చేయాలి? వాటిని స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియా అంటే ఫేజ్ 2కి తీసుకువెళ్ళాలి. ఫేజ్ 2కి తీసుకువెళ్తే ట్రాక్ చేస్తారు. ఫేజ్ 2కి తీసుకువెళ్ళలేదు, నువ్వు ఇంకా ఫస్ట్ ఫేజ్ లోనే ఉన్నావు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫేజ్ 2కి తీసుకెళ్ళాలి. ఫేజ్ 2కి తీసుకెళ్ళాలంటే గిట్ యాడ్. వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు, స్టేజింగ్ ఏరియాకి ఆ ఇండెక్స్ ఏరియాకి ఎలా తీసుకెళ్తాను ఫైల్స్? గిట్ యాడ్. సింగిల్ ఫైల్ తీసుకెళ్ళచ్చు, ఇలాగా గిట్ యాడ్ అని చెప్పి సింగిల్ ఫైల్ అవ్వచ్చు. మీరు గిట్ స్టేటస్ ఏమండి ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ట్రాక్ చేసింది, జావా అనే ఫైల్. మిగతా ఫైల్ చూసారా అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది. అంటే గిట్ దాన్ని ట్రాక్ చేయలేదు. దాని మీద ఏమైనా చేంజెస్ చేసినా కూడా అదేం చెప్పదు. వీటన్నిటిని నేను సార్ ఇలా ఒక్కొక్క ఫైల్ కదా అన్నింటిలో ఒకేసారి స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియా మూవ్ చేయాలంటే గిట్ యాడ్ డాట్ అనాలి. డాట్ అంటే ఏంటి? కరెక్ట్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నా అన్ని డైరెక్టరీ, అన్ని ఫైల్స్ మూవ్ అయిపోతాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ అనమాట చూసారా, ట్రాక్ అయింది అంటే స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎంపీ ఫైల్స్ కదా, జస్ట్ మాడిఫై చేస్తాను చూడండి. మాడిఫై చేస్తాను, స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాలో ఉన్నాయి అంటే ఫేజ్ 2లో ఉన్నాయి. నేను జస్ట్ మాడిఫై చేస్తాను, క్యాట్ డబుల్ గ్రేడ్ అని చెప్పేసి అపాయింట్ చేస్తున్నాను. ఏంటి? జావా ఫైల్ ని అపాయింట్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా. ఓకే, ఇది జేఎస్పీ అనుకుంటే ఏదో నార్మల్ గా ఇస్తున్నాను. జావా కోడ్ చూడండి. ఓకే, నేను ఏదో చిన్నది ఇచ్చాను నేను. ఓకేనా? సేవ్ చేయాలి, కంట్రోల్ డి. కంట్రోల్ డి సేవ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒకసారి గిట్ స్టేటస్ అనేవాడిని జావా ఫైల్ మాడిఫై అని చెప్పింది కదా, మీరు స్టేజింగ్ ఏరియాలోనే ఉన్నారు, ఫేజ్ 2లోనే ఉన్నారు. మీరు ఫేజ్ 1లో ఉన్న ఫైల్స్ అన్ని ఫేజ్ 2కి తీసుకొచ్చేసారు.
phase 2 లోనే ఉన్నారు. మాడిఫై జరిగిందని చెప్పి చూసారా? ఓకేనా? నువ్వు ఇంకా మాడిఫై చేయాలంటే చేయొచ్చు, లేదా రిజిస్టర్ ప్రీవియస్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేయాలంటే సేవ్ చేసుకోవచ్చు. నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. గిట్ కమిట్. కమిట్ అంటే సేవ్ చేయడం అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సేవ్ చేస్తావు, అసలు నువ్వు ఎందుకు మాడిఫై చేసావు అన్నది ఇక్కడ చెప్పాలి కదా. అయితే దీనికంటే ముందు నువ్వేం చేయాలి, నువ్వు మాడిఫై చేసావు, మళ్ళీ దాన్ని మన స్టేజింగ్ ఏరియా ఇండెక్స్ ఏరియాకి తీసుకెళ్ళాలి మళ్ళీ. ఓకేనా? ఓకే, గిట్ యాడ్ అని చెప్పి ఇలా అన్ని ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇవ్వండి. గిట్ స్టాటస్ మాడిఫైడ్ అని రాలేదు చూసారా? క్యాట్ జావా అని ఇవ్వండి. ఓకేనా? ఓకే, బాగుంది, అంతా రెడీ అయిపోయింది. నువ్వు దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు సేవ్ చేయాలి. సేవ్ చేసే ముందండి మీరు ఒక పని చేయండి. అసలు ఇప్పుడు మనకు రియల్ టైమ్ లో మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు, 50 మెంబర్స్ ఉన్నారు డెవలపర్స్. ఏ డెవలపర్ దేని మీద వర్క్ చేశాడు అనేది ఎలా తెలుస్తుంది? టెస్టింగ్ చేసేవాడికి ఎలా తెలుస్తుంది దీని మీద ఎందుకు చేంజెస్ చేశాడు, అసలు ఎందుకు మార్చాడు ఈ కోడ్, ఎవరు చేశారు? 50 మెంబర్స్ ఉన్నారు డెవలపర్స్, ఎవరు చేశారు? ఈ డీటెయిల్స్ అన్ని మనం ఆ నేమ్, డెవలపర్ నేమ్, మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. గ్లోబల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, గిట్ కాన్ఫిగ్ -- గ్లోబల్ ఎడిట్ అని ఇచ్చారనుకోండి, సారీ ఎడిట్ అని ఇచ్చారనుకోండి. నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఎంటర్ చేశాను, మీకు అది చూపిస్తాను. చూసారా? సుధీర్ ఈమెయిల్ ఐడి ఉంది. ఓకేనా? ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చుకోవాలి. అయితే ఇలా ఎడిట్ అని కాదు, మీరు ఎలా ఇవ్వాలంటే చూపిస్తాను. ముందు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీకైతే ఇలా ఉండదు, బై డిఫాల్ట్ మీకు ఇలా ఉండదు. మీరు ఫస్ట్ ఈ పని చేయాలి. ఏం చేయాలంటే ఈ కమాండ్ ఉంది కదా, ఇలా ఇచ్చి మీరు ఓకే నేమ్, సారీ యూజర్ డాట్ నేమ్ అని ఇచ్చి, ఓకేనా? నేమ్ సుధీర్, ఓకే ఏదైతే నేమ్ ఇలా ఇచ్చుకుని నేమ్ స్కంద నేమ్ ఇచ్చుకుంటారు. ఓకేనా? మరి మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి కదా. సో ఈమెయిల్ అని చెప్పి స్కంద@oracle.com. ముందు ఈ సెట్టింగ్స్ మీరు చేయాలండి. ఈ 2 కమాండ్స్ మరి ఎవరు చేశారు ఏంటనేది ఎలా తెలిసింది? ఓకే, ఈ ఫైల్ మీద ఎవరు చేంజెస్ చేశారు అది తెలియాలి కదా. ఎవరు కమిట్ చేశారు తెలియాలి, కాబట్టి ముందు సెటప్ చేయాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కమిట్ చేస్తారు. ఓకే, మీరు అది ఇవ్వకుండా కమిట్ చేశారని కదా అడుగుతారు మిమ్మల్ని, ముందు చేయని చెప్తే చేయమని చెప్పి అడుగుతారు. గిట్ కమిట్ -m అంటే ఏంటి, మెసేజ్. మరి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చేంజెస్ చేసావు, ఎందుకు సేవ్ చేస్తున్నావు, అసలు ఏం చేంజెస్ చేసావు. నేనైతే సింపుల్ గా కోడ్ చేంజెస్ అని పెట్టేస్తున్నాను, ఇలా ఇవ్వకూడదు. నువ్వు ఎందుకు చేసావు అని చెప్పాలి. చూసేవాడికి అర్థం కావాలి, ఓహో సుధీర్ స్కంద అనే యూజర్ చేశాడు, సుధీర్ అనే యూజర్ చేశాడు, ఎందుకు చేంజెస్ చేశాడంటే సమ్ ఏదో ఇష్యూ, సమ్ ఈ కోడ్ చేంజెస్ చేశాడంటే వాడికి తెలియాలి, ఈజీగా అర్థం కావాలి. ఓకేనా? కమిట్. ఇప్పుడు గిట్ స్టాటస్ చూడు, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. అంటే అంతా రెడీ, క్లీన్ అయిపోయింది అంతా. నువ్వు ప్రాపర్ గా కోడ్ అంతా డిజైన్ చేసేసావు, సేవ్ చేసేసావు. ఈ కోడ్ ని నువ్వు టెస్ట్ చేసుకుంటావు లోపలగా. టెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు గిట్ హబ్ కు పంపించాలి. ఇక్కడ ఉన్న కోడ్ ని గిట్ హబ్ కు పంపించాలి. ఈ కోడ్ అంతా నాకు గిట్ హబ్ కు రావాలి. సో మీ అందరికి గిట్ హబ్ లో ఒక అకౌంట్ ఉండాలి కంపల్సరీ. గిట్ హబ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది గిట్ హబ్ లో. ఓకేనా? ఓకే, ఇది నా అకౌంట్ నెంబర్, ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్.
ఓకే, ఇది నా అకౌంట్. ఇందులో రిపాజిటరీస్ ఉంటాయి. రిపాజిటరీస్ అంటే చెప్తాను కదా, ఫోల్డర్స్. రిజిస్ట్రీ అనేది ఇది నా నెంబర్ సుధీర్ 0101 అనేది రిజిస్ట్రీ. ఇందులో రిపాజిటరీస్ ఉన్నాయి చూసారా, ఫోల్డర్స్, మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. కూడా కొత్త రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి డెవాప్స్ మార్నింగ్ ఇదన్నమాట. ఓకే, అది ఫోల్డర్ పేరు, అది జస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇది అవైలబుల్ అని చెప్తుంది, ఇది ఉంది, ఎగ్జిస్టింగ్ కాదు, ఉందని చెప్తుంది. రియల్ టైం అయితే మనం ప్రైవేట్ పెడతామండి, పబ్లిక్ అంటే ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు. ఈ కోడ్ వరల్డ్ లో ఈ కోడ్ ఎవరైనా చూడొచ్చు, ఫోల్డర్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. క్రియేట్ రిపాజిటరీ. సో మరి ఈ రిపాజిటరీని మనం ఈ రిపాజిటరీకి మనం కోడ్ పుష్ చేయాలి. నా లోకల్ సిస్టమ్ ఉండడానికి దీన్ని ఎలా పంపిస్తాం? ఆ కోడ్ ఎక్కడ ఉంది? నా ల్యాప్టాప్ లో ఉంది, ఇది ఎక్కడ రిమోట్ లొకేషన్ లో ఉంది. దీంట్లోకి ఎలా పంపిస్తాం అంటే, ఈ రిమోట్ యూఆర్ఎల్ ఉంది సారా, హెచ్డిపి ఉంటుంది, ఎస్ఎస్హెచ్ ఉంటుంది, 2 యూఆర్ఎల్స్ ఉంటాయి. ఈ హెచ్డిపి యూఆర్ఎల్ మీరు యాడ్ చేయాలి. ఇది దీన్ని ఒక నేమ్ అంటారు, ఆరిజిన్ అంటారు. దీన్ని ఒక ఆరిజిన్ అంటారు. ఇక్కడ గిట్ ఇన్నిట్ చేసాం మనం, స్టేజింగ్ ఏరియా, ఇండెక్స్ ఏరియాకి తీసుకెళ్ళిపోయాం, తర్వాత కమిట్ చేసాం, ఇదంతా చేసాం మనం. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఇది చేయాలి. ఈ రిమోట్ యూఆర్ఎల్ మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి వచ్చి నేను ఇలా ఈ కమాండ్ అవ్వాలి, గిట్ రిమోట్. రిమోట్ అని ఎందుకంటున్నాను, ఇది రిమోట్ లొకేషన్ లో ఉంది కదా, ఇది యాడ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఒక నేమ్, ఆ నేమ్ ఏంటంటే ఇది. నేను ఎంటర్ అంటాను, యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ని దీనికి పుష్ చేయాలి. ఓకేనా, గిట్ పుష్ అని చెప్పి ఇవ్వచ్చు మనం ఇలా. గిట్ పుష్ మెయిన్ కాకుండా మాస్టర్ ఇద్దాం మనం, మాస్టర్. ఎందుకంటే మనకు బ్రాంచ్ ఏంటి, మాస్టర్. ఓకే, మీరు ఎంటర్ అనండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ మీకు ఆటోమేటిక్ గా అక్కడికి పుష్ అయిపోవాలి. ఎక్కడికి? రిమోట్ లొకేషన్ పుష్ అవ్వాలి. చూద్దాం, డన్ అయిపోయింది. ఇక్కడ మనకి యాక్చువల్ గా మనకు మాస్టర్ బ్రాంచ్ ఏముంది, మాస్టర్ బ్రాంచ్ అని ఉంది కదా. రియల్ టైం ఏంటంటే డెవలపర్ బ్రాంచ్ అని ఉంటుంది, తర్వాత మాస్టర్ బ్రాంచ్ మనం ఫుల్ రిక్వెస్ట్ పెట్టాలి. ఫుల్ రిక్వెస్ట్ ఉంటుంది, ఫుల్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కసారి చూడండి, ఏది సార్ కోడ్ ఏదని అంటారు, జస్ట్ రీలోడ్ చేయండి. వచ్చిందా? జావా కాదు, మీరు ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడి నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫైల్ అని చెప్పి ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా యాడ్ ఫైల్ అని మీరు ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడి నుంచి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకేనా, ఫైల్ నేమ్ వచ్చేసి ఏమిచ్చాం, టామ్కెట్ అని ఇద్దాం. ఓకేనా, కామెంట్ న్యూ ఫైల్ అన్నది చూసారా, ఎక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. టామ్కెట్ ఫైల్ వచ్చిందా? వచ్చిందా లేదా? మీరు ఎల్ఎస్ అనివ్వండి, ఏది టామ్కెట్ ఇక్కడ రాలేదు. అబ్జర్వ్ చేశారా? మీరు ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్స్ అక్కడ కనిపించాయి, మరి అక్కడ క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ కనిపించలేదు. మళ్ళీ మీరు అలాంటి క్వశ్చన్ అడిగారని చెప్తారు. మీరు ఫైల్స్ ఇక్కడున్న ఫైల్స్ అక్కడ డౌన్లోడ్ అప్లోడ్ చేసుకున్నారు, అక్కడున్న ఫైల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ టామ్ క్యాట్ ఉంది సార్, ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అర్థమైందా? సో ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేద్దామా? చూడండి మీరు, అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడున్న ఫైల్స్ అక్కడ సింక్రనైజ్ అవ్వదు, ఇక్కడ సింక్ అవ్వదు. ఓకే, టామ్ క్యాట్ ఇచ్చిన తర్వాత ఇంకేముందాం, గో లాంగ్వేజ్ ఇద్దాం, గో లాంగ్వేజ్, గో ఫైల్ అని పెడతాం. మీరు కాదు నోట్ కూడా ఏదైనా ఇక్కడ మీరు రాయొచ్చు, సమ్ డేటా ఇవ్వచ్చు, మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, అర్థమైందా? నేను ఏదో మామూలుగా చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇలా ఇచ్చేది సమ్ మీరు కమిట్ చేయొచ్చు, అర్థమైందా? 2 ఫైల్స్ కమిట్ అయింది కదా.
అదవుతుందా లేదు. ఇక్కడ చూడండి మీకు ఏముంది బ్రాంచ్ మాస్టర్ అని ఉంది. యాక్చువల్లీ రియల్ టైమ్ లో డెవలపర్ అని ఉంటుంది. మరి డెవలపరే కదా వర్క్ చేస్తాడు. డెవలపర్ బ్రాంచ్ అని ఉంటుంది. మనం మాస్టర్ బ్రాంచ్ పుల్ రిక్వెస్ట్ పెట్టాలి. పుల్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్ ఉంది చూసారా, ఇవే చేస్తారు మీరు. పెద్ద యాక్టివిటీ ఏముండదు మన డెవాప్స్ ఇంజనీర్స్. ఓకేనా. సరే ఇప్పుడు సార్ మరి ఇక్కడ కోడ్ ఏం కనిపించట్లేదు నాకు. ఓకే ఇక్కడ కూడా అక్కడికి వచ్చింది, మరి అక్కడ కూడా ఇక్కడ రావాలి. ఇప్పుడు ఆన్లైన్ పీపుల్స్ గిట్ క్లోన్. క్లోన్ అంటే ఏమి లేదండి, అక్కడ ఉన్న డేటా ఇక్కడ కాపీ చేసుకోవడం. సింపుల్ గా చెప్తాను, క్లోన్ అంటే కాపీ చేయడం. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చేసుకోవాలి మన లోపలికి. క్లోన్ కూడా ఉందా, ఇది కాపీ చేయండి, ఇక్కడికి రండి, పేస్ట్ చేయండి, ఎంటర్ అనండి. ఇప్పుడు ఎల్ఎస్ అనమండి. డెవాప్స్ మార్నింగ్ అనేది ఒక బ్రాంచ్ వచ్చేసిందా, మనం అదే కదా అక్కడ డిపాజిటరీ క్రియేట్ చేసాం. చూడండి వచ్చినాయా, గో ఫైల్ అని, టామ్ గెట్ అని. మీరు ఇప్పుడు ఇక్కడ గిట్ స్టేటస్ అనవండి, అక్కడ ఏం చెప్తుంది చూడండి. చూసారా, కమిట్ అక్కడ చేస్తాను, ఆల్రెడీ అక్కడ కమిట్ చేస్తాను. నేను ఇక్కడ ఏం కమిట్ చేయవలసింది లేదు. ఇక్కడ మీరు ఏదైనా మళ్ళీ మాడిఫై చేస్తే కమిట్ చేయాలి. ఓకేనా. ఇంకా రేపు చూద్దాం. మరి ఈ రోజు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ చెప్పేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. గిట్ ఏ ఫైల్స్ ట్రాక్ చేస్తుంది, గిట్ ఇమేజెస్ ని, డౌన్లోడ్స్ ని, MP3 ఫైల్స్ ని అలాంటి ట్రాక్ చేయలేదు. నేను MP3 ఫైల్ పెట్టుకుని ట్రాక్ చేస్తాను సార్, వీడియో పెట్టుకుని ట్రాక్ చేస్తాను కుదరదు. అర్థమైందా. ఇమేజెస్, MP3 ఫైల్స్, వీడియోస్ ట్రాక్ చేయదు. HTMLs, .java, .cs, .ext ఇవన్నీ ట్రాక్ చేస్తుంది. సార్ నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి, అందులో నాకు స్పెసిఫిక్ గా ఈ ఫైల్స్ ట్రాక్ చేయకూడదు, చేయదు. అలాంటివి కూడా చేయొచ్చు. అవన్నీ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఫినిష్ చేద్దాం ఈరోజు. ఎనీ క్వశ్చన్స్ ఆన్లైన్ పీపుల్స్? మీకు రికార్డెడ్ లెక్చరర్స్ కావాలంటే ఫీజు పే చేయాలండి. ఓకేనా. ఫీజు పే చేసిన వాళ్ళకి రికార్డెడ్ లెక్చరర్స్ ఇస్తాను. ఓకే చెప్తున్నాను ఇందులో. ఓకేనా. సో ఇది ఎనీ క్వశ్చన్స్ రేపు ఉంటుంది, మాక్సిమం రేపు లేకపోతే ఎల్లుండితో ఫినిష్ చేసేద్దాం. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మెసేజ్ వచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.